Zone Ads, World of Local Business Info. ఇది మనం తయారు చేసే మురుకుల పిండి అండి. ఇది డ్రైగా ఉంటుంది. దీంట్లో బియ్యము, మినపప్పు, సగ్గుబియ్యము, పుట్నాలు ఇవి ఫ్రై చేసి వేస్తాము. రైస్ వచ్చి మనం ఇంట్లో వాడుకునే రైసే వాడతాం. ఇప్పుడు వచ్చి దీంట్లో మీరు ఏం లేదు, ఉప్పు, కారము, నువ్వులు, వాము ఇవి 4 కలుపుకొని వాటర్ కలిపేసి వేసేసుకోవడమే. అంతే, ఇంకేమీ యాడ్ చేయడం లేదు. ఉప్పు, కారము, నువ్వులు, వాము ఇవి కలుపుకొని వేసేసుకోవడమే. అంతేనండి. ఇప్పుడు ఎలా కలపాలో చూపిస్తాను. దీంట్లో మనం కారం కొంచెం, కొన్నిగా నువ్వులు, సాల్ట్, వాము ఇది మనం ఇలా కలుపుకోవాలి. అన్నీ వేసి కలుపుకున్నాక కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇది కలుపుకోవాలి. ఇలా ఒక్కటి కూడా చేసుకోవచ్చండి. ఒకటే మురుగ్గా ఒకే విధంగా ఉంటుంది కదా. మన పిండితో ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. రిబ్బన్ టైప్ మురుకు చేసుకోవచ్చు, ఇలా సింగిల్ది చేసుకోవచ్చు. సన్నగా చేసుకునే వామ్ మురుకు అంటారు. సన్నగా కూడా చేసుకోవచ్చు, కానీ దాంట్లో వామ్ మాత్రమే వేయాలి. నువ్వులు వేసుకోకూడదు. నువ్వులు వేసుకుంటే అది డొంకలో ఇరుక్కుపోతుంది అనమాట. అందుకని అది వేసుకోకుండా చేసుకోవచ్చు. ఇది కాలిందా లేదని ఎలా చూసుకోవచ్చు అంటే, ఇలా కొడితే సౌండ్ వస్తుంది, అప్పుడు కాలినట్టు. లేదు సౌండ్ రాలేదనుకోండి, కాలేదని అర్థం. ఇంకొద్దిసేపు కాలాలని. ఇలా అన్నీ కాలిన తర్వాత తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవడం. అంతే, మురుకులు చేయడం ఇదేనండి, ఈజీ. అసలు ఎంత టెన్షన్ అవసరం లేదు. కేజీ పిండి ఒక 20-30 మినిట్స్లో చేసి పెట్టేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆయిల్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టచ్చు. ఏ మోడల్ కావాలంటే రిబ్బన్ టైపా, వామా, ఇలా జంతికలా, ఏదైనా. Subscribe to our channel, click the bell icon and select all.